మౌలిక పరివర్తన. మౌలికమైన పరివర్తన మనలో ఎందుకు కలగటం లేదు అనే ప్రశ్న మనల్ని మనం వేసుకున్నప్పుడు ఆ ప్రశ్న వెనుక ఉన్న కారణాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. మొదటగా చూస్తే, నాలో మౌలికమైన పరివర్తన కలగాలి అనే గమ్యం, అంటే నేను ముక్తిని పొందాలి, జ్ఞానోదయం నాకు కలగాలి అనే లక్ష్యం ఆశించి దానిలో నుండి ఈ ప్రశ్న పుట్టిందా? లేకపోతే ఇక రెండవ ప్రశ్న చూస్తే, నాలో ఎటువంటి ప్రగాఢమైన మార్పు కలగనందుకు ఏ అవరోధాలు, అడ్డంకులు ఉన్నాయో తెలుసుకోవటానికి, వాటిని దర్శించటానికి, పరిశీలించడానికి ఆసక్తి, తపన కలగడం వల్ల ఇటువంటి ఆసక్తి, తపనతో నేను ఈ ప్రశ్న వేసుకుంటున్నానా? మొదటి ప్రశ్న స్వభావంలో చూస్తే ఒక కారణం, గమ్యం, లక్ష్యం ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల దాన్ని సాధించడానికి ఒక ప్రయత్నం తప్పకుండా ఉంది. ప్రయత్నించేవాడు, ప్రయత్నంతో సాధించే విషయము ఉన్నాయి. దానిలో కాలం ఉంది, ఈ కాలంలో దూరం ఉంది. ప్రయత్నించేవాడు, సాధించే గమ్యం, ఈ రెండు ఉన్నప్పుడు ఘర్షణ ఉంది. కోరిక, నిస్పృహ, నిరాశ ఇవన్నీ ఉన్నాయి. ఇది సాధించేవాడు నేనుతో సాధింపబడే విషయము కాదు. కానీ భౌతిక రంగంలో సాధించేవాడు, సాధన, సాధ్యాసాధ్యాలు ఉంటాయి. ఇది భౌతిక రంగం. ఒక కళను అభ్యసించాలి, విద్యను అభ్యసించాలి, దానిలో కాలంలో ప్రావీణ్యతను సాధించాలి. అప్పుడు దానిలో ఉత్తీర్ణత లభిస్తుంది. కానీ ఇది మానసిక రంగంలో ప్రవేశపెట్టడానికి అస్సలు వీలు పడదు. కానీ మనస్సుకు తెలిసినదల్లా కోరిక, దాన్ని సఫలం చేసుకునే ప్రయత్నం ఇవి ఉంటాయి. కానీ మానసిక రంగంలో పరిపూర్ణతకు ఇది పనికిరాదు అని గ్రహించాలి. సాంప్రదాయంలో, మత విషయంలో గమనిస్తే అందులో సాధనా పద్ధతులు, సాధించే విషయము ఉంటాయి. దీనివలన కేవలం కాలయాపన, వృధా ప్రయాస, నిస్పృహ, నిరాశలు చోటు చేసుకుంటూ ఉండడం మనం గమనించవచ్చు. ఇక ఆ ప్రశ్న పరిశీలనతో కూడినదైతే అప్పుడు మనస్సు తనకు తానుగా నిర్మించుకున్న పరిమితులను స్పష్టంగా చూడగలదు. పరివర్తనకు ఆటంకంగా నిలిచిన అవరోధాలను నేరుగా చూడగలదు. అది ఏ పవిత్ర గ్రంథము ద్వారా వీలు పడదు. కానీ తను ఎక్కడ ఆగిపోయాడో, దేనిలో చిక్కుకున్నాడో తనకు తానుగా తెలుసుకోవాలనే తపనతో తనపై తను జీవిస్తున్న తీరుపై బాంధవ్యాలలో తను ప్రతిస్పందిస్తున్న తీరు, తన ఆలోచన విధానము, తన సంభాషణ విధానము, తన ప్రవర్తన, ఇలా తన నుండి వస్తున్న ప్రతిస్పందనలపై నిశితమైన, నిర్మలమైన ఎరుకను ఎప్పటికప్పుడు తక్షణం కలిగి ఉండటం వలన మనస్సు తన్ను తాను ఉన్నది ఉన్నట్లు అవగాహన చేసుకోగలుగుతుంది.
ఈ అవగాహన తను నిర్మించుకున్న అవరోధాల నుండి విడుదల కలిగిస్తుంది. తనపై తాను కొన్ని ప్రశ్నలను ఈ ప్రక్రియలో సంధించాలి. దానికి జవాబు గ్రంథాలలో కానీ ఇతరుల నుండి కానీ పొందే ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే ఆ సమాధానం ఎంత సత్యమైనదైనా అది తన నుండి కనుగొన్నది కాదు. కాబట్టి దానివలన పరివర్తన కలగదు. అందువలన ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నతో నిలవాలి. కదలక మెదలక దానితోనే ఉండాలి. మానసికంగా ప్రశ్నతో నిలవడమంటే తన గత జ్ఞానము నుండి ఒక సమాధానం తెచ్చుకొని అర్థం అయిందనుకుంటూ ఉంటే అది భ్రాంతి మాత్రమే. ఒక ప్రశ్న వేస్తే మనసు ఏదో సమాధానం చెప్తుంది, కానీ తనకు తెలిసిన ఈ సమాధానము కాదు. ఎందుకంటే మన సమాధానం మనస్సుకు తెలిసిన సమాధానం. ఈ సమాధానం అవగాహన నుండి కాదు, గత జ్ఞానం నుండి కలిగింది. అంటే అది సరికొత్తది కాదు. కాబట్టి అది మార్పును ఎప్పటికీ తీసుకురాలేదు. ప్రశ్నతో నిలవడం అంటే సమాధానాన్ని తన గత జ్ఞానము నుండి కానీ ఒక గ్రంథము నుండి కానీ ఇతరుల నుండి కానీ పొందచూడటం కాకుండా ఉండడం. అప్పుడు ఒక నిశ్శబ్దం ఉంటుంది. అప్పుడే స్పష్టంగా ఉన్నదాన్ని ఉన్నట్లు చూడగలగటం జరుగుతుంది. అప్పుడు ఒక ఇన్సైట్, ఒక అంతర ఉద్బోధ కలుగుతుంది. దానిలో సత్యమైన జవాబు మెరుపులా తడుతుంది. ఇది మెదడు తన ఆలోచన విధానంతో నిర్మించింది కాదు. అది నిశ్శబ్దంలోనే సంభవిస్తుంది. ఇక అన్వేషణ ప్రశ్నలతోనే సాగుతుంది. కొన్ని ప్రశ్నలతో మనస్సు యొక్క లోపటి పొరలలోనికి చొచ్చుకొని వెళ్ళవలసి ఉంది. ఇప్పుడు చూద్దాము. కొన్ని ప్రశ్నలలోనికి ప్రవేశిద్దాము. ఈ నా ప్రవర్తన ఒక అలవాటుగా సాగుతుందా? పూర్తిగా మారడానికి నేను భయపడుతున్నానా? నేను ఎలా ఉన్నానో అలా చూడటానికి నేను ఇష్టపడటం లేదా? నిజంగా అలా చూడటానికి భయమా? నేను మారితే ఈ సమాజం, నా కుటుంబం మధ్య నాకు దూరం పెరుగుతుందేమో అన్న భయమా? ప్రపంచం మారలేదు, నేను మాత్రం మారితే నేనెలా జీవించగలను? సమాజ నీతి, సోషల్ మొరాలిటీ అని పిలువబడే విషయములో నటన, స్వార్థము, తాపత్రయం మొదలగునవి లేకపోతే ప్రపంచంలో జీవించడం కష్టం కాదా? ఈ అక్షేమంలో ఎలా జీవించగలను అనే భయం నాలో సజీవంగా సాగుతుందా? ఇది అవరోధమా? మహాత్ముల నుండి విన్న సత్యాలు, ప్రబోధలు, వేదాంత గ్రంథాలలోని సత్యాలు విని చదివి విని తెలుసుకొని దానిలో సంతృప్తి పడిపోతున్నానా? అవన్నీ నాకు కాలక్షేపానికి పనికి వచ్చే విషయాలయ్యాయా? కొన్ని సాపేక్షిక సిద్ధాంతాలు, భౌతికవాదాలు, కమ్యూనిజం, సోషలిజం ఇలా ఎన్నో ఇజంలు తెలుసుకొని
విని విని చదివి చదివి మనిషి మారాల్సిన అవసరం లేదని, మార్పు అనేది సహజమని, అది ఎప్పటికైనా జరుగుతుందని, మనలోను ప్రకృతిలోను మార్పులు జరుగుతున్నాయనే దాని గురించి మనం ఏ చర్య చేయవలసింది, చూడవలసింది ఏదీ లేదు అనుకుంటూ అక్కడే ఆగిపోయామా? లేదా ఏదో ప్రయత్నించి అసూయ నుండి ప్రేమకు, స్వార్థము నుండి నిస్వార్థానికి మారాలనే విఫలయత్నం చేస్తూ సంఘర్షణలో బ్రతుకుతున్నామా? ఏది యథార్థము, ఏది సత్యము, ఏది అసత్యము తెలియక తికమక పడుతూ జీవిస్తున్నామా? అనేక ఆధ్యాత్మిక వేదాంత గ్రంథాలు చదివి చదివి అనేక మంది గురువుల ప్రబోధలు విని విని అనేక మతాలను గురించి తెలుసుకున్న జ్ఞానమంతా నన్ను ఒక తొట్రుపాటుకి, సంభ్రమానికి గురి చేసిందా? కన్ఫ్యూజన్లో పడేసిందా? అందువల్ల ఈ కన్ఫ్యూజన్ వల్ల క్లారిటీ, స్పష్టత కోల్పోయానా? అక్కడక్కడ జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. ఇది వరకటి కన్నా ఎంతో మారాను అని తృప్తి పడుతూ అక్కడే ఆగిపోయి నాకు నేనే ఒక అడ్డంకిని ఏర్పరచుకున్నానా? ఒకవైపు ఇంద్రియాలకు, మనస్సుకు ప్రీతికరమైన విషయాల లోలత్వంలో పడి తాత్కాలికమైన ఆ సంతృప్తిని వదలలేక, రెండో వైపు విన్న విషయాలలో ఉన్న సత్యాన్ని గమనించి దాన్ని చేరాలని, దాన్ని పొందాలని ఆదర్శం పెట్టుకుంటూ వాస్తవము ఆదర్శం అనే ఈ రెండు భావాల మధ్య నలిగిపోతూ ఉన్న దాంట్లోనే సంఘర్షణతో జీవిస్తున్నానా? మారలేకపోవడానికి పరిస్థితులు కారణమా? వ్యక్తులు కారణమా? సమాజం కారణమా? పరిసరాలు కారణమా? లేక నేనే కారణమా? తీరని అసంతృప్తి స్వభావాన్ని సంతృప్తిపరచడంలో నేను తలమునకలుగా ఆరాటపడుతూ నన్ను నేను గమనించగలిగే స్థితిని కోల్పోయానా? నా ఆలోచనలు, నా కోరికలు, నా ఇష్టాలు, నా అయిష్టాలు, నా బాధలు, నా కష్టాలు ఇలా నా అని నాలో సాగుతున్న అనేక విషయాలతో కొట్టుకుపోవడం వల్ల అసలు నేనేమిటి అని తెలుసుకోవాలనే తలంపే రావటం లేదా? జీవితంలో అన్నిటికంట ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు, అధికారం చలాయించటం, ఇంద్రియ సుఖాలు, నేను, నా కుటుంబం ఇవే ముఖ్యమై అతి ముఖ్యమైపోవడం వలన నేనేమిటి అని నన్ను చూసుకోవడం అత్యంత అముఖ్యమైపోయిందా? జీవితంలో భయం, దుఃఖం, సంఘర్షణ, అప్రశాంతత, అశాంతి ఇవన్నీ అత్యంత బాధాకరంగా కనిపించటం వల్ల అవి లేని జీవితం జీవించగలగాలి, అది ఎలా సాధ్యం అనే కోరిక నుండి మారాలనే కోరిక పుడుతుందా నాలో? లేదా భయాన్ని, దుఃఖాన్ని
లేదా జీవితంలో సంభవిస్తున్న ప్రతి సవాలును గురించి తెలుసుకోవాలని, వాటిని అర్థం చేసుకోవాలని, అసలు నేను నేను అని వ్యవహరించే నేనులో ఇవన్నీ ఉన్నాయా, లేక నేనే ఇవన్నీనా అని ఇష్టంతో, ప్రేమతో నన్ను నేను పరిశీలించాలని భావిస్తున్నానా? ఈ పరిశీలన నేనుతోనా, నేనుతో నేనును చూడటమా, లేక నేను లేకుండా నేనును చూడటమా? అంటే గత జ్ఞానంతో కూడిన ఆలోచన కేంద్రమైన నేను తిరిగి ఆ కేంద్రాన్ని ఎలా చూసి అర్థం చేసుకోగలను? అయితే నేను లేకుండా చూడాలా? నేను లేకుండా చూడటం అంటే ఏమిటి? చూస్తున్న విషయంపై ఇష్టాయిష్టాలు లేకుండా, తప్పొప్పులు ఎంచకుండా, ఎటువంటి విమర్శ చెయ్యకుండా, ఎటువంటి విశ్లేషణ చెయ్యకుండా, ఎటువంటి జోక్యము లేకుండా ఒక నిశ్శబ్దములో నుంచి చూడటం. ఇది జరగాలంటే ఉన్నదాన్ని ఏ విధంగానైనా దూరం చేసుకోవటానికి చేసిన ఏ మానసిక కదలిక అయినా శక్తిని చిన్న భిన్నం చేసి నిర్వీర్యం చేస్తుంది. ఉన్నది చూడటానికి సమగ్రమైన శక్తి అవసరం. అప్పుడే ఉన్నది ఉన్నట్లు చూడటం సాధ్యమవుతుంది. ఉన్నదాన్ని సత్యంగా అవగాహన చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ అవగాహన వలన ఉన్నది పరివర్తన చెందుతుంది. అది దానికదే జరుగుతుంది. అక్కడ ఎవరి ప్రమేయము లేదు, నేను యొక్క ప్రమేయము లేదు. దీనివల్లనే మౌలిక పరివర్తన సంభవమవుతుంది. ప్రతిసారి ఉన్నది ఏదో దాన్ని ప్రస్తుతములో గమనించేవాడు లేకుండా గమనించటం జరిగినప్పుడు ఆ శూన్యతలో, ఆ ఖాళీలో, ఆ నిశ్శబ్దములో ఒక ఇన్సైట్, అంతరుద్బోధ కలుగుతుంది. ఇదే జ్ఞానము, విజ్డమ్. ఇక్కడ ఏ ప్రయత్నం లేదు. అజ్ఞానమును ఎప్పటికప్పుడు చూడటం వలన కలిగిన అవగాహనే జ్ఞానము, విజ్డమ్. ఈ విజ్డము ఫ్రీడంతో కలిసి ఉంటుంది. ఇదే ఈ స్వేచ్ఛే విముక్తి. ఈ ఇంటెలిజెన్స్ సంభవించినప్పుడే విముక్తి, ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం. అప్పుడు ఈ ప్రేమోదయమే, ఈ జ్ఞానోదయమే, ఈ తెలివే, ఈ ప్రజ్ఞే జీవితాన్ని నడిపిస్తుంది. అక్కడ నడిపించే నేను లేదు. ప్రేమకు విభజన తెలియదు. విభజన ఉంటే అక్కడ ప్రేమ లేదు. ఇదే మౌలిక పరివర్తన. ఇది నేనుకు మరణం, ప్రేమకు జననం. ఇది జరిగినంత వరకు మానవుని దుఃఖం ఎప్పటికీ అంతం కాదు.